రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన స్క్విడ్ గేమ్ 2 చూడడం జరిగింది. ఇది మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి భయ్య. ఇది స్క్విడ్ గేమ్ 1కి సీక్వెల్ అనమాట. సో స్టోరీ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్ని ఎలాగైనా ఆపాలని చెప్పేసి హీరో అండ్ గ్యాంగ్ చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీలు పడదనమాట. అలాంటి సందర్భంలో హీరో విలన్ ఎవరో కనుక్కోవడానికి చేసిన ప్రయత్నంలో ఒకనొక సందర్భం లోపలికి మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది. ఆ గేమ్స్ని స్టాప్ చేయడానికి అక్కడి నుంచే తను స్కెచ్ చేస్తూ ఉంటారనమాట. అయినప్పటికీ ఏది ఫలించకోకుండా కొంచెం నీరసం తెప్పించే ఎపిసోడ్స్తో కొంచెం మూసగా 2-3 ఎపిసోడ్లు అయితే బోర్ కొట్టించాయి. అయినప్పటికీ స్క్విడ్ గేమ్ ఎలా సాగుతుంది ఏమి ఆ ముందే తెలిసిపోతూ ఉండడం వల్ల మనకైతే అంత ఎగ్జైట్మెంట్ కలిగే అంశాలు అయితే దీంట్లో చాలా తక్కువగా ఉన్నాయి. స్క్విడ్ గేమ్ అంతా ఇది మనల్ని అయితే ఎంటర్టైన్ చేయదు, కానీ బట్ సిరీస్ విషయానికి వస్తే చాలా బాగుంది భయ్య. ఎందుకంటే సెక్సువల్ కంటెంట్ కానీ అడల్ట్ కంటెంట్ కానీ దీంట్లో ఏం లేదనమాట. జస్ట్ ఈ కిల్లింగ్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 7 ఎపిసోడ్స్లో కూడా ముఖ్యంగా 5th ఎపిసోడ్ అయితే నన్ను చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. అక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంటుందన్నమాట. క్లైమాక్స్ 7th ఎపిసోడ్ మనకి మళ్ళీ స్క్విడ్ గేమ్ 3 కూడా ఉంది 2025లో అని చెప్పేసి అక్కడ ముగించేశారు స్టోరీని అయితే. సో మీరైతే కొరియన్ సిరీస్ ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా స్క్విడ్ గేమ్ 2 చూడండి. మీరు ఈ ఆల్రెడీ చూసింటే స్క్విడ్ గేమ్ 1, 2 వీటి మీద మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలిపి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మరిన్ని రివ్యూస్ కోసం నాకు ఎంకరేజ్మెంట్గా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ చాందమావ.